Hare Krishna. So, welcome everyone once again. Good morning, Bhagavatam class. So, today we will be discussing the seven secrets on Srimad Bhagavatam. So, yesterday we have discussed the seven aspects of Supreme Personality of Godhead. So, today we will be discussing the seven secrets of Srimad Bhagavatam. సో ఈరోజు మనము ఆ, సో 7 గుహ్యమైన విషయాలు శ్రీమద్ భాగవతం గురించి ఎందుకు మనం శ్రీమద్ భాగవతాన్ని చదవాలి, శ్రీమద్ భాగవతం ఎందుకు మనం చదవాలి, ఎంత ముఖ్యమైనది అనేది మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. దీనికంటే ముందుగా నాకు పర్సనల్గా కొన్ని డౌట్స్ అడిగారనమాట డివోటీస్. ఎవరైతే ఇక్కడ జాయిన్ అయ్యారో వాళ్ళు పర్సనల్గా నాకు మెసేజ్ చేశారు. దాంట్లో ఒకనొక డౌట్ ఏంటంటే, ఫస్ట్ శ్లోకాలో ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఎందుకు అడిగారు, ఎందుకు చెప్పారు అని అడిగారు అనమాట. సో ఫస్ట్ శ్లోక ఓం నమో భగవతే వాసుదేవాయ, వై ది వాసుదేవాయ ఈస్ మెన్షన్ దేర్. ఇట్స్ వెరీ నైస్ క్వశ్చన్, అప్రిషియేటెడ్ రియల్లీ. సో వాసుదేవాయ మనం ఎందుకు అంటాం, ఈవెన్ మనం భాగవతం చెప్తున్నప్పుడు కూడా, మనం భాగవతం క్లాస్కి అటెండ్ అయినప్పుడు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేసి 3 సార్లు చెప్పి మనం భాగవతం క్లాస్ని మనం స్టార్ట్ చేస్తాం. Even if you attend Srimad Bhagavatam class also, the devotees who are taking Bhagavatam class, they will tell Om Namo Bhagavate Vasudevaya for 3 times, then they will take Bhagavatam class. So what would be the prominence of Vasudevaya, Bhagavate Vasudevaya? It's a very, very important question. So we have four expansions of Narayana. We all know that. నారాయణ దగ్గర నుంచి 4 ఎక్స్పాన్షన్స్ అనేవి ఉంటాయి. సో ఏవేవి? వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ. సో దీస్ 4 ఎక్స్పాన్షన్స్ ఆర్ ప్యూరిఫైయింగ్ పర్సనాలిటీస్. సంకర్షణ ఈజ్ ద ప్యూరిఫైయింగ్ పర్సనాలిటీ ఆఫ్ ఫాల్స్ ఈగో. మన యొక్క అహంకారాన్ని ప్యూరిఫై చేస్తారనమాట సంకర్షణ. అండ్ అనిరుద్ధ ఈజ్ అ ప్యూరిఫైయింగ్ పర్సనాలిటీ ఆఫ్ అవర్ మైండ్. అండ్ ప్రద్యుమ్న ఈజ్ ఎ ప్యూరిఫైయింగ్ పర్సనాలిటీ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్. మన తెలివిని, మన బుద్ధిని ప్యూరిఫై చేస్తారనమాట. సో వెన్ ఎవర్ యు ఆర్ మనము మన మనసుని ప్యూరిఫై చేసుకోవాలి అంటే మనకు అనిరుద్ధ ఎక్స్పాన్షన్ వచ్చేసి మనకు హెల్ప్ చేస్తారు. మన యొక్క అహంకారాన్ని ప్యూరిఫై చేసుకోవాలి అంటే సంకర్షణ హెల్ప్ చేస్తారు. ఉం? అదేవిధంగా మన యొక్క బుద్ధిని, ఇంటెలిజెన్స్ని ప్యూరిఫై చేయాలి అంటే ప్రద్యుమ్న హెల్ప్ చేస్తారు. అలాగే మన యొక్క చైతన్యాన్ని, శుద్ధ చైతన్యం అంటే లైక్ ప్యూరిఫైడ్ కాన్షియస్నెస్గా తీసుకొని రావాలి అంటే దట్ వాసుదేవ విల్ డూ దట్. That's why whenever we are hearing Bhagavatam, or whenever we are reciting Bhagavatam, so we have to రిసైట్ ఓం నమో భగవతే వాసుదేవాయ. సో వాసుదేవ దేనికి ప్రతీకం అంటే మన యొక్క చైతన్యాన్ని, శుద్ధ చైతన్యం అంటే కృష్ణ చైతన్యం తీసుకొని రావడానికి, కృష్ణ చైతన్యంలో మనకు సహాయం చేయడానికి హెల్ప్ చేస్తారనమాట ఈ ఎక్స్పాన్షన్ వాసుదేవాయ. అందుకే భగవద్గీతలో చాలా చాలా ముఖ్యమైన శ్లోకం ఉంటుంది. ఏంటి? బహునాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మలు, ఎన్నెన్నో జన్మలు తీసుకున్న తర్వాత ఒక జీవికి ఒక ఒక జన్మలో, ఏదో ఒక జన్మలో ఈ వాసుదేవుడే సర్వము అని తెలుసుకునే అవకాశం అనేది దొరుకుతుంది అనమాట. ఆఫ్టర్ టేకింగ్ సో మెనీ లైఫ్ టైమ్స్, ద లివింగ్ ఎంటిటీ విల్ గెట్ ఎ ఛాన్స్ టు నో అబౌట్ దిస్ వాసుదేవ కాన్షియస్నెస్. ది వాసుదేవ కాన్షియస్నెస్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్, రైట్? దట్స్ వై అవర్ చైతన్య విల్ బి దిస్ లైక్ దిస్, నో. మన ద్వాదశ నామాలు కూడా ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, వాసుదేవాయ. వాసుదేవాయ నమః ఎక్కడ పెడతాం మనము? ఇక్కడ పెడతాం అన్నమాట, వెనకాల. వాసుదేవాయ నమః. సో మన చైతన్యం అనేది జ్ఞానము, చైతన్యం అంతా సో ఇక్కడ కేంద్రీకృతం అయి ఉంటుంది. సో దట్స్ వై ద వాసుదేవ ఈస్ హ్యావింగ్ దట్ ప్రామినెన్స్. మనము ఆ, మన చైతన్యాన్ని ప్యూరిఫై చేసుకోవాలన్నా, మన కృష్ణ చైతన్యంలో ఎప్పుడు మనం ఉండాలన్నా
వాసుదేవుడిని ఎప్పుడు మనం లైక్ మనసులో పెట్టుకొని ఉండాలి. రైట్, వీ షుడ్ ఆల్వేస్ మెడిటేట్ ఆన్ దట్ వాసుదేవ, ద సన్ ఆఫ్ వసుదేవ్. అర్థమైందా అందరికి? వై వి విల్ బి రిసైటింగ్ ఓం నమో భగవతే వాసుదేవాయ. గుడ్. Yes. వెరీ నైస్ క్వశ్చన్. సో లైక్ దీస్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు ఆస్క్. మనం భాగవతం చెప్పుకుంటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు మనం ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. ఆ, మనకి ఇంకా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇంకా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా వస్తుంది. సో ఆ ఉత్సాహం అనేది లేకుండా ఉంటే మనం ముందుకు వెళ్ళలేము అనమాట. సో ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్ అండ్ ఇఫ్ యు ఆర్ నోయింగ్ న్యూ థింగ్స్, దెన్ యూ విల్ గెట్ ఎంతూజియాజం టు లెర్న్ మోర్. ఐ వాంట్ టు లెర్న్ మోర్ అండ్ మోర్. So if that enthusiasm is not there, then we will not learn. If you want to learn, you should be enthusiastic. Okay, so I will share second shloka. So here we will learn the seven aspects of Bhagavatam, or we can say no, seven secrets of Srimad Bhagavatam. So are you all ready to know the seven secrets of Srimad Bhagavatam? Are you all ready? Yes, Prabhu. Hari bol. Yes, Prabhu. Yes. Yes. Good. So hope everybody is ready with your books and pen to note. So please note down. These are all very, very important points. So before that, I will recite the shloka. నేను శ్లోకాన్ని రిసైట్ చేస్తాను. సో ఆ తర్వాత మనం శ్లోకం గురించి తెలుసుకుందాం. ధర్మ ప్రోజిత కైతవో అత్ర పరమా నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివధం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరः సాధ్యో హృద్యవరుధ్యతే అత్ర కృతిభిః శుశ్రూషుభిః తత్క్షణాత్. One more time I will recite. धर्म प्रोजित कैतवो अत्र परमा निर्मत्सराणां सतां वेद्यं वास्तवम् अत्र वस्तु शिवधं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनि कृते किं वा परैरीश्वरः साध्यो हृद्यवरुध्यते कृतभिः शुश्रूषुभिः तत्क्षणात्. Yes. So this shloka tells about the qualities of Srimad Bhagavatam. So last class, yesterday's class, we have discussed the seven qualities of Supreme Personality of Godhead. So today we will be discussing about the seven qualities of Srimad Bhagavatam. సో నిన్న మనం భగవంతుని యొక్క 7 అద్భుతమైన లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈరోజు మనం ఆ, స- శ్రీమద్ భాగవతం యొక్క 7 లక్షణాల గురించి తెలుసుకున్నాం. సో ఫస్ట్ శ్లోక అందరూ నేర్చుకున్నారా? నేను ఆడియో కూడా పెట్టాను. సో ఫస్ట్ శ్లోక ఎవరైనా నేర్చుకున్నారా? ఎనీబడి ఈస్ దేర్? ఎవరైనా Yes, ట్రై చేశారు ప్రభుజీ ట్రై నేర్చుకోవడానికి? చేశాం ప్రభుజీ ట్రై చేశాను. ఆ, సో శ్లోకం పెద్దగా ఉందని మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సో 2-3 సార్లు మీరు వింటూ వింటూ ఉన్నారంటే అది నోటికి వచ్చేస్తుంది. రైట్. ఎస్, ఎనీబడి వాంట్ టు ట్రై? యూ కెన్ ట్రై. ఎస్ ప్రభుజీ, కెన్ ఐ ట్రై ప్రభుజీ? ఎస్ బ్రో. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాద్యస్య యతో అన్వయాది తరతస్యాదేశ్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యస్సూరయః తేజో వారిమృధాం యథా వినమయో యత్ర త్రిసర్గో మృషాం ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. హరే హరి కృష్ణ. బాల్, హరి బాల్. వెరీ నైస్, Hari bol, Prabhu. వెరీ గుడ్, నైస్ బ్రోజీ. గుడ్. సో అంతే, మనం కొంచెం అట్లా 2-3 సార్లు మనం వింటూ 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 ఉన్నామంటే ఆటోమేటిక్గా మనకు ప్రొనౌన్సియేషన్ కూడా వచ్చేస్తుంది. పెద్ద కష్టమేం కాదు శ్లోకాలు నేర్చుకోవడము, పెద్ద ఏం కాదు. సో డోంట్ వరీ. ఇంకా ఎవరైనా చెప్తారా? సంబడి వాంట్ టు టెల్? నేను చెప్తాను బ్రదర్.
Yes, Mataji. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాద్యస్య యతు అన్వయాదితరతశ్చ అర్ధేషు అభిజ్ఞః స్వరాట్. తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః. తేజో వారిమృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో అమృషా. తామ్నా స్వేన సదా నిరాస్తక్త కుహకం సత్యం పరం ధీమహి. హరి కృష్ణ. Nice, Mataji. బాగా చెప్పారు. ఓకే, వన్ మోర్ డివోటీ. ఎనీబడి వాంట్ టు రిసైడ్? ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఎనీ వన్ డివోటీ? సో ఆఫ్టర్ దిస్ వీ విల్ స్టార్ట్ ద క్లాస్. నేను ప్రయత్నిస్తాను ప్రభుజీ. చెప్పండి మాతాజీ. గుడ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాద్యస్య యతో న్యయాద్ ఇతరతశ్చాత్తేభ్య అవిఘ్నాః సర్వాం. నిమిషం ప్రభుజీ. తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే ముహ్యంతి యత్సూరతేజాయ యాత్ర వినమయో యాత్రిత్రిసర్గోऽమృస్యా. ధామాసేవినా సదా నిరశ్రతా కుహతం సత్యం పరం ధీమహి. హరే కృష్ణ. గుడ్ గుడ్ మాతాజీ. బాగా చెప్పారు సార్. వెరీ గుడ్. నైస్. The first aspect or first secret of Srimad Bhagavatam is Dharma Projita Kaitavo. Dharma Projita Kaitavo. సో ప్రోజిత అంటే అర్థం ఏంటంటే రిజెక్టింగ్ అనమాట. రైట్, హియర్ యూ కెన్ సీ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ ధర్మ ప్రోజిత కైతవో. ప్రోజిత మీన్స్ లైక్ రిజెక్టింగ్. సో విచ్ హెస్ బీన్ రిజెక్టింగ్ హియర్? కైటవ ధర్మ. ధర్మ కైటవ. సో కైటవ ధర్మ. సో ధర్మ ప్రోచిత కైటవ అంటే ఏంటంటే శ్రీమద్ భాగవతం ఈస్ కంప్లీట్లీ రిజెక్టింగ్ ద కైటవ ధర్మ. వాట్ ఈస్ దిస్ కైటవ ధర్మ? ద కైటవ ధర్మ మీన్స్ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ మెటీరియల్లీ మోటివేటెడ్ ఈస్ కాల్డ్ కైటవ ధర్మ. సో ఇది ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ కైటవ ధర్మ, వై ఇట్ ఈస్ హ్యావ్ బిన్ రిజెక్టెడ్. So generally the Vedas says, instead of doing adharma and sense enjoyment, do dharma and do sense enjoyment. సో అధర్మం చేసి ఇంద్రియ తృప్తి చేసే బదులు ధర్మం చేసి ఇంద్రియ తృప్తి చెయ్యి అని చెప్తుంది అనమాట వేదాలు. అంటే ఉదాహరణకి దొంగతనం చేసి డబ్బులు సంపాదించి నీ ఇంద్రియాలని తృప్తి పరిచేదానికన్నా కష్టపడి పని చేసి దాంట్లో వచ్చిన డబ్బుతో నీ ఇంద్రియ తృప్తి చేసుకోవచ్చు, ఇంద్రియాలని అనుభవించవచ్చు. అంటే ఆనందాలని, ఇంద్రియ భోగాల్ని, ఆ, దేహ సంతృప్తిని అనుభవించవచ్చు. దానికన్నా ఇది కొంచెం హై లెవెల్ అనేసి వేదాలు చెప్తాయన్నమాట. బట్ ఇక్కడ చూస్తే రెండిట్లోనూ ఇంద్రియ తృప్తి అనేది ఉంది. అవునా కదా? ఎస్ సార్, అర్థమైందా మీకు? ఎస్ ప్రభుజీ. yes, yes. ఎస్ ప్రభు. యా, ఇన్ బోత్ ఆఫ్ దెమ్ ది సెన్స్ ఎంజాయ్మెంట్ ఈస్ కామన్. Right? If a person is doing abominable things or which are abandoned in Vedas or which are not good things, stealing, cheating, like this, and earning money, and with that money, if you're trying to enjoy, that is also sense gratification, but that is papa. But Vedas says that you don't do that, but you work hard, earn money, and you enjoy your senses. Right? This what the Vedas says. దీంట్లో ఈ ధర్మాన్ని ఏమంటారంటే ధర్మ అర్థ కామ మోక్ష అని చెప్తారు. దీన్నే చతుర్పురుషార్థస్ అంటారు. అధర్మం చేసి ఇంద్రియాలను సంతృప్తి పరిచేదానికంటే సో దెన్ నో బెటర్ దాన్ యానిమల్స్. జంతువులకి మానవులకి అసలు వ్యత్యాసం లేదనమాట, అధర్మం చేసి ఇంద్రియ తృప్తి అనుభవిస్తూ ఉంటారు. బట్ వాట్ వేదా సేస్, ధర్మ అర్థ కామ మోక్ష ఇస్ ద లిటిల్ హయ్యర్ లెవెల్. సో instead of staying in the level of animals, so we have to transcend our living style. ధర్మ అర్థ కామ మోక్ష అనేది ఇక్కడ చెప్తారనమాట. ధర్మ అంటే ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్షాలు అంటే చతుర్పురుషార్థస్ అంటారు. సో దీస్ పురుషార్థస్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మీన్స్ ధర్మ డూయింగ్ యువర్ యాక్టివిటీస్, అర్థ
earning money. With that money, kama, enjoy your senses or satisfy your desires. Like that, dharma, artha, kama, dharma, artha, kama, dharma, artha, kama, it is going on. It will be repeating. In the end of the life, one person will realize, so is this a life is meant for? Is this a life meant for doing the work, earning the money, satisfying the senses, and again doing the work, earning the money, and satisfying the senses? Is this my life meant for? నేను ధర్మం చేస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, ఇంద్రియ తృప్తి చేస్తున్నాను, నాకు కావాల్సింది నేను అనుభవిస్తున్నాను. లైఫ్ అనేది ఇంతేనా? జీవితం అనేది ఇంతేనా? దీనికి మించి ఇంకేమన్నా ఉందా? జీవితంలో ఇంకా తెలుసుకునే పరమార్థం ఇంకేమన్నా ఉందా అని జ్ఞానోదయం కలిగిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ ఆస్పెక్ట్ గురించి ఆలోచిస్తారు. మోక్ష, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ మోక్ష దే ఆర్ మెటీరియల్లీ మోటివేటెడ్. ఇలాంటి ధర్మాన్ని శ్రీమద్ భాగవతం రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. కైటవ ధర్మ ఈజ్ కాల్డ్ రిజెక్టెడ్ ఫ్రమ్ శ్రీమద్ భాగవతం. వై? ఐ విల్ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఆస్పెక్ట్లో మనకు అర్థమవుతుంది. పరమో ధర్మ ప్రోజిత కైతవో అత్ర పరమో. ఎందుకంటే ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు, ఈ కైటవ ధర్మాల్ని మనల్ని ఏం చేస్తాయంటే ఈ సెన్సువల్ ప్లాట్ఫామ్లోనే ఇంద్రియ భోగాల దగ్గరే తీసుకొని వెళ్తాయి. దీంట్లో వచ్చే ఫలితం ఏంటంటే ఓన్లీ ముక్తి వరకు మాత్రమే మనం తీసుకొని వెళ్తున్నాం. A person who is following the dharma, artha, kama, moksha, he can reach till to mukti stage only. But Srimad Bhagavatam, it will give the information about the even more higher stage, which is called bhakti. That's why this Kaitava Dharma is rejected and Bhagavata Dharma is introduced here. So, initially starting శ్రీమద్ భాగవతం యొక్క పర్పస్ మనకు అర్థమవుతుంది అన్నమాట. దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్. ఈ శ్లోకం మనం చదువుకోవడానికి ఉన్న మెయిన్ పర్పస్ ఏంటంటే శ్రీమద్ భాగవతం మనం ఎందుకు నేర్చుకోవాలి, శ్రీమద్ భాగవతం యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో వై వీఆర్ reciting or why we are learning the second shloka means initially only we will understand the real purpose of Srimad Bhagavatam. Uddesha. So what is the purpose of Srimad Bhagavatam? Come out of the sensory platform and do bhakti for Supreme Personality of Godhead, which is Parama, the real Dharma. Srimad Bhagavatam gives the highest truth, which is called Bhakti Yoga, Paro Dharma, working for Krishna. దీన్ని మనం ఎలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే మన కాళ్ళు చేతులు ఇవి ఎన్నో పనులు చేస్తాయి. కాళ్ళు చేతులతో మన కాళ్ళతో మన చేతులతో ఎన్నో పనులు చేయొచ్చు. కానీ ఇవి నిజంగా చేయాల్సిన పని ఏంటి? అన్నం తినిపించడం. అన్నం నోట్లోకి అన్నం వెళ్తే అది కడుపులోకి వెళ్ళి జీర్ణం అవుతుంది. అప్పుడు ఈ రెండిటికి శక్తి వస్తుంది. ఈ కాళ్ళు చేతులు ఎన్ని పనులు చేసినా ఈ ఒక్క పని చేయకుండా ఉంటే ఏమవుతుంది? కాళ్ళు చేతులు అనేవి పడిపోతాయి, చచ్చుపడిపోతాయి. The hands and legs can do many things, many work the hands and legs can do. But the real thing which the hands and legs has to do is take some morsel of rice and it has to feed to the mouth. And when it goes to the stomach, when it get digested, the energy will be spread over to the hands and legs. And that is the process, that is the system. Even though the hands and legs are doing many, many things, but the hands is not feeding the food towards the stomach and legs are not walking to the food, then what is the use of making many, many things? No use. Right? Similarly, so as a spirit soul, as a living entity, we can do many things. Dharma, artha, kama, moksha. మనం ఎన్నో పనులు చేయొచ్చు. మన ఇంద్రియ తృప్తి కోసము మనం ఎంతో డబ్బులు సంపాదించవచ్చు. బట్ మనం నిజంగా చేయాల్సిన పని చేయకుండా ఉంటే, మనం నిజంగా ఎందుకు మనం ఉన్నాము అనే ఉద్దేశంగా మనం ఆ, వ్యవహరించలేకపోతే దెన్ వాట్ ఈస్ ద యూస్? ఈ ధర్మాన్ని భాగవత ధర్మ తీసుకొని వస్తుంది. మన నిజమైన ధర్మాది ఏంటనేది శ్రీమద్ భాగవతం అనేది మనకు పరిచయం చేస్తుంది. రైట్? సో శ్రీమద్ భాగవతం ఇట్ ఇంట్రడ్యూసెస్ అవర్ రియల్ ధర్మ. జస్ట్ లైక్ ద హ్యాండ్స్, ద రియల్ ధర్మ ఆఫ్ ద హ్యాండ్స్ ఈస్ టు ఫీడ్ ద
stomach, they serve the stomach. Similarly, the real dharma of the living entity is to serve the Lord. This is the two secrets of Srimad Bhagavatam. అర్థమైందా అందరికి? You understood, right? Prabhu, Hare Krishna, doubt, bro. Kaitava Dharma, who brought it, Prabhu? The Kaitava Dharma, generally the Vedas explains. The 95% of the Vedas explains this one. ఎందుకంటే the వేదాలు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటే, సో మోస్ట్ ఆఫ్ ద లివింగ్ ఎంటిటీస్ దే ఆర్ కంప్లీట్లీ అండర్ ద సెన్సువల్ ప్లాట్ఫామ్, right? So they want to enjoy, they want to enjoy, they want to enjoy. That's why the Vedas, they says that if you want to enjoy, you enjoy, no problem, but you do dharma. Don't enjoy sense enjoyment by doing adharma. You do dharma. What is that dharma? So the Vedas says that if you want to enjoy like that, you do this yajna. You want to, if you want to enjoy like that, you do this yajna. If you want to become a politician or if you want to become a leader, you do this yajna. If you want to become, if you want to get millions of dollars, you do this yajna. We will perform yajnas, no, in the anticipation of, I may get something, I may get something, I can enjoy. After getting, after no, getting that whatever we want, then we will start enjoying, right? This is called Kaitava Dharma. When compared to animalistic lifestyle, this is somewhat better, right? ఈ కైటవ ధర్మ ఏం చెప్తుందంటే, లైక్ లైక్ జంతువులు లాగా ధర్మం అంటే ఏంటో తెలియకుండా ధర్మాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఇంద్రియ భోగం వైపే వెళ్లకుండా, నువ్వు ఇంద్రియాల్ని భోగించాలనుకుంటున్నావా, ఓకే, ఇంద్రియ తృప్తి ఓకే, బట్ ధర్మం చేయాలి, ధర్మంగా ఇంద్రియ భోగాన్ని అనుభవించాలి అనేసి మ్, సకల మ్యాక్సిమం మ్యాక్సిమం టు మ్యాక్సిమం వేదా చెప్తాయి అనమాట. బట్ శ్రీమద్ భాగవతం గివ్స్ ఈవెన్ మోర్ థింగ్ హయ్యర్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇంద్రియ భోగాన్ని తగ్గించేసి ఆ ఇంద్రియాల్ని భగవంతుడి వైపు ఎలాగా, హౌ టు ఎంగేజ్ అవర్ సెన్సెస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. సో ఇది కైటవ ధర్మాకి పరో ధర్మాకి ఉన్న వ్యత్యాసం. Kaitava or Kaitava? Ta or ta? కైతవ, Okay, thank you. కైతవ. Okay, Okay. thank you. So these are the two things. And the third one, third aspect of Srimad Bhagavatam is నిర్మత్సరాణం సతం వేద్యం. నిర్మత్సరాణం, ఈ భాగవతాన్ని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? నవ్ వీ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ శ్రీమద్ భాగవతం ఈస్ ఇంట్రడ్యూసింగ్ అస్. శ్రీమద్ భాగవతం అనేది మనకు ఏం ఇంట్రడ్యూస్ చేస్తా ఉంది? ఈ భాగవతాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, లేకపోతే శ్రీమద్ భాగవతాన్ని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? హూ కెన్ అండర్స్టాండ్ శ్రీమద్ భాగవతం? దిస్ భాగవతం విల్ బి అండర్స్టాండబుల్ అండ్ అప్రిషియేటెడ్ బై నాన్ ఎన్వియస్ అండ్ ప్యూర్ హార్టెడ్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్. నిర్మత్సరాణం, మత్సరత అంటే no, మత్సరత అంటే లైక్ ఎన్వియస్ నేచర్, ద్వేషం అనమాట. నిర్మత్సరాణం అంటే ఏమంటే, ఎవరికైతే ఎన్వియస్నెస్ ఉండదో, ఎవరైతే ఆ, no, శుద్ధమైన మనసు కలిగిన వాళ్ళు, ఎవరైతే భక్తులు, కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే భాగవతాన్ని అప్రిషియేట్ చేయగలుగుతారు, అర్థం అర్థం చేసుకోగలుగుతారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దుర్యోధన ఈ సో మచ్ ఎన్వియస్ టువర్డ్స్ భీమా. మనం భగవద్గీత 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో, లైక్ ఫస్ట్ చాప్టర్ 10th వర్స్లో మనం చూస్తే, వాట్ ఈస్ దట్ శ్లోక? అపర్యాప్తం తదస్మాకం బలం భీమాభిరక్షితం పర్యాప్తం తద్ ఏతేషాం బలం భీష్మాభిరక్షితం అని చెప్తారనమాట. సో బలం భీమాభిరక్షితం అని చెప్తారు. ఇక్కడ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, నా సైన్యం అంతా భీష్ముడి చెంత రక్షింపబడతా ఉంది, అండ్ అది అపర్యాప్తం, చాలా చాలా అన్లిమిటెడ్ సైన్యం. సో మై ఆర్మీ ఈజ్ ప్రొటెక్టెడ్ బై భీష్మ అండ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ అన్లిమిటెడ్ ఆర్మీ, అపర్యాప్తం. అండ్ పర్యాప్తం తద్ ఏతేషాం, ది పాండవస్ ఆర్మీ ఇస్ లిమిటెడ్ అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై భీమాభిరక్షితం, ప్రొటెక్టెడ్ బై భీమా. భీముడి చెంత రక్షింపబడతా ఉంది. సో ఇక్కడ భీమాభిరక్షితం ఒక వర్డ్ మనం తీసుకుంటే, పాండవుల సైన్యం అనేది భీముడి చెంత రక్షింపబడతా ఉందని చెప్తున్నాడు దుర్యోధనుడు. భీముడి అని ఎందుకు చెప్పాడు? అక్కడ చాలా మంది రాజులు ఉన్నారు కదా, యుధిష్ఠిర మహారాజు ఉన్నాడు, నో, నకుల సహదేవులు ఉన్నారు, అర్జునుడు ఉన్నాడు, ఈవెన్ కృష్ణుడు కూడా ఉన్నారు అనమాట ముందర.
Hmm? So this Duryodhana is comparing this Pandavas army that Pandavas army is limited and is protected by Bhima. Why he is only quoting Bhima? There are so many ప్రభు over there. తనకు అసూయ ప్రభుజీ. Very good. So there are so many kings. There were Yudhishthira Maharaj was there, Arjuna was there, Nakula Sahadeva was there, Drishtadyumna was there, who was the chief, no, of the army, chief of the army, Senadipati, and even Krishna, Lord Krishna was personally present there, but he is not seeing anyone. He is seeing only Bhima, because the Duryodhana was so much envious towards Bhima, and Duryodhana knows that as if I am lying dead, as if like I am dying on the battlefield, that will be by that would be by Bhima only. The reason would be Bhima. Bhima only can kill Duryodhana. Duryodhana will no would not be killed by anyone. ఒకవేళ కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు ఆ, ప్రాణాలు విడిచేస్తాడంటే అది కేవలం భీముడి వల్లే మాత్రమే అవుతుంది. That's why Duryodhana was a very envious. Since Duryodhana was very envious towards Bhima, and Bhima was a devotee of Krishna, even though Krishna, supreme personality of Godhead, he is right in front of Duryodhana, but he could not recognize him. Hmm? So this Sri Krishna, many sages, many rishis, many munis were searching. They are doing tapasya, they are doing sacrifices to see, to have a glances of Sri Krishna. That supreme personality of Godhead is right in front of Duryodhana. He could not recognize he's a Devadideva due to having an envious nature. ఎన్నో మునులు ఎన్నో నో నో ఋషులు మునులు భగవంతుని యొక్క ఒక క్షణకాలం దర్శనం కోసం ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారనమాట. అలాంటి కృష్ణుడు దుర్యోధనుడు జస్ట్ ఎదురుగా ఉన్నా కూడా దుర్యోధనుడు గుర్తుపట్టలేకపోతుంది. బికాస్ దుర్యోధన చాలా చాలా ద్వేషం అనమాట భీముడి మీద. అండ్ భీముడు ఎవరు? కృష్ణుడు యొక్క భక్తుడు. సో మనం భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలి అంటే ఎవరి మీద కానీ మనం ద్వేషం ఉండకూడదు, రైట్? సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ భాగవతం ఆల్సో వీ షుడ్ నాట్ హ్యావ్ నో మత్సరత, నిర్మత్సరాణం. వీ షుడ్ బికమ్ నిర్మత్సరాణం, డ్రైవ్ అవే ఆల్ ద enviousness from our heart. And one more example we can understand. When Krishna is telling Bhagavad Gita to Arjuna, who are all hearing? Sanjay is also hearing, Dhritarashtra is also hearing. రైట్? భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్తున్నప్పుడు అర్జునుడు వింటున్నారు, అండ్ దివ్య దృష్టితో సంజయుడు వింటున్నాడు. సంజయుడు ద్వారా ధృతరాష్ట్రుడు కూడా వింటున్నాడు అనమాట. కానీ అక్కడ అర్థమైంది ఎవరికి? అర్జునుడికి, సంజయుడికి మాత్రమే అర్థమైంది భగవద్గీత మొత్తం. ధృతరాష్ట్రుడికి అర్థం కాల. దట్స్ వై ధృతరాష్ట్ర వాజ్ వెరీ ఎన్వియస్. సో మనం శ్రీమద్ భాగవతాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు ఉండాల్సిన క్వాలిటీ అంటే ఎలా ఉండాలి మనము? నిర్మత్సర ప్రభు. Envious. నాన్ ఎన్వియస్, నిర్మత్తరాణం. అంటే భక్తుల మీద మాత్రమే కాదు, ఏ జీవి మీద కూడా మనకు మత్సరత అనేది ఉండకూడదు. సో నాట్ ఓన్లీ ఆన్ డివోటీస్, టు ఎనీ లివింగ్ ఎంటిటీ ఇట్ మ్యాటర్స్. వీ షుడ్ నాట్ బి ఎన్వియస్, రైట్? బికాస్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్, డివోటీస్, నాన్ డివోటీస్, ఎవ్రీబడి హూ ఆర్ దే ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ. They are all linked, connected with Krishna, even though they are devotees or non-devotees. భక్తులైనా అభక్తులైనా జంతువులైనా ఎటువంటి పరిజ్ఞానం లేని జంతువులైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్కటి కృష్ణుడి యొక్క ఎనర్జీ అన్నమాట. సో అలాంటిది మనం ఎవరి మీద ఎన్వియస్గా ఉండకూడదు. దిస్ ఈస్ ద థర్డ్ క్వాలిటీ. ఫోర్త్ క్వాలిటీ ఈజ్ వాస్తవం అత్ర వస్తు శివదం. వాస్తవం అంటే ఏమంటే శ్రీమద్ భాగవతం మనకేం చేస్తుందంటే ఏది ఇల్యూజను, ఏది రియల్ థింగ్ అనేది మనకు చెప్తుందన్నమాట. ఇఫ్ వన్ రీడ్ శ్రీమద్ భాగవతం, సో వన్ కెన్ క్లియర్లీ డిస్టింగ్విషెస్ ఆర్ వన్ కెన్ క్లియర్లీ డిస్క్రిమినేట్స్ విచ్ ఈస్ రియల్ థింగ్ అండ్ విచ్ ఈస్ ఇల్యూషన్, రైట్? సో attachment to the material things is illusion, and attachment to the Krishna is real thing. That is the real welfare. శివదం అంటే ఏంటంటే ఆస్పీషియస్ ఆర్ వెల్ఫేర్, శ్రేయోభిలాషి, శ్రేయ అంటాం కదా. శ్రేయ అంటే ఏంటంటే
లైక్ వెల్ విషింగ్, వెల్ఫేర్ యాక్టివిటీ. సో శ్రీమద్ భాగవతం చదివితే ఏమవుతుందంటే మనకు క్లారిటీ వస్తుందన్నమాట. ఏది రియల్ థింగ్, ఏది ఇల్యూషన్, విచ్ ఈస్ రియల్ థింగ్ అండ్ విచ్ ఈస్ ఇల్యూషన్. రైట్. నెక్స్ట్ వన్ ఈస్ తాపత్రయోన్మూలనం. If you read Srimad Bhagavatam, so the tapatraya, the three miseries will be uprooted. What are the three miseries? ఎవరైనా చెప్తారా? ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక. సో ఆది భౌతిక క్లేశ, ఆధ్యాత్మిక క్లేశ, ఆది దైవిక క్లేశ. సో వీటిని క్లేశాస్ అంటే తాప అంటారు అనమాట. మనం తెలుగులో చెప్తూ ఉంటాం కదా, ఏం రా నీ తాపత్రయము అంటాం కదా. ద తాప మీన్స్ లైక్ miseries. Traya means three. Tapatraya means three kinds of miseries. What are the three kinds of miseries? Adi Bhautika Klesha. Adi Bhautika Klesha means the miseries which are coming from other living entities. So, వేరే జీవుల దగ్గర నుంచి మనం బాధపడుతూ ఉండడాన్ని మనం ఆది భౌతిక క్లేశ అంటారు అనమాట. అంటే మన ఎనిమీస్ కావచ్చు, లేకుంటే మన కాంపిటీటర్స్ కావచ్చు. సో ఇట్ మే బి ఎనిమీస్ ఆర్ కాంపిటీటర్స్ ఆర్ ఈవెన్ మస్కిటో ఆల్సో. ఇఫ్ నో బడీ ఈస్ దేర్, ద మస్కిటో కెన్ డూ దిస్ జాబ్. ఆది భౌతిక క్లేశ. ద మస్కిటో, ఈవెన్ దోమ కూడా మనల్ని డిస్టర్బ్ చేయగలుగుతుంది. సో ఇఫ్ వన్ స్మాల్ ఇన్సెక్ట్, నో మస్కిటో, ఇట్ విల్ మేక్ అస్ టు లై ఆన్ ద బెడ్ ఫర్ 7 days. ఒక చిన్న మస్కిటో మనల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. దిస్ ఈస్ కాల్ ఆది భౌతిక క్లేశ. నెక్స్ట్ ఆధ్యాత్మిక క్లేశ. ఆధ్యాత్మిక క్లేశ మీన్స్ లైక్ మిజరీస్ కమింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ బాడీ అండ్ మైండ్. మన మనసు నుంచి, మన దేహం నుంచి వచ్చే సఫరింగ్స్ని, మిజరీస్ని మనం ఏమంటాము? ఆధ్యాత్మిక క్లేశ అంటాం. సో ఎస్పెషలీ ద బాడీలీ పెయిన్స్ లైక్ హెడ్ ఏక్, స్టొమక్ ఏక్, దీస్ థింగ్స్. అండ్ ఫ్రమ్ మైండ్, యాంగ్జైటీ, డిప్రెషన్, superiority complex, inferiority complex. These all things comes under Adhyatmika Klesha. And Adi Daivika Klesha. Adi Daivika Klesha means like natural calamities. Tsunami, famine, and drought. These all things comes under Adi Daivika Klesha. అంటే ప్రకృతి విపరీతాలు అనమాట. ప్రకృతి విపరీతాలని మనం ఆది దైవిక క్లేశ అంటాం. So these all things will be there for each and every person in this material world. It is not like rich, poor, man, woman, boy, girl, black, white, tall, short, big family, low family. It doesn't matter anybody, doesn't matter. Anybody in this material world will undergo these three miseries. Right? We cannot say that since I am coming from Hindu family, so I may not undergo these miseries. No, since I am coming from Muslim background, so I may not undergo these three miseries. No, it is not like that. Everybody, whomever, whichever country, whichever caste, whichever creed, whichever family we may belong to, this tapatraya will force upon us. But if one reads Srimad Bhagavatam, from these miseries we can come out of them. ఈ మిజరీస్ దగ్గర నుంచి మనం బయటకు వచ్చేయగలుగుతాం అన్నమాట. తాపత్రయోన్మూలనం, ఇట్ విల్ అప్రూట్. హౌ దిస్ ప్రాసెస్? మనం శ్రీమద్ భాగవతం చదువుతూ ఉంటే లైక్ ఈ తాపత్రయాలు మనల్ని టచ్ చేయవా? ఇఫ్ యూ రీడ్ శ్రీమద్ భాగవతం, దీస్ తాపత్రయాస్ వోంట్ టచ్ us. How these can be uprooted? It will touch Prabhu, but with a less sensitivity. It will touch us. The problems will touch us, but it will the sense that heat of the problem will be very less. Yes. Correct. అండ్ ప్రభుజీ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ, ఇందాక క్లేశాలు ఇవన్నీ అన్నాం కదా, సో ఇవన్నీ అంటే మన కర్మను బేస్ చేసుకునే ఉంటాయి కదా ప్రభుజీ, మనం ఏం చేసాము అని. Yes. సో అంటే ఇక్కడ ఇప్పుడు భాగవతం మనము చదివాము అంటే ఏమంటారు, మెటీరియల్ వరల్డ్ లో ఉన్న కనెక్షన్స్ అన్ని, అంటే అది ఇది ఇలాంటివన్నీ తగ్గిపోతాయి కదా ప్రభుజీ. ఏదైనా అంటే మనం భగవంతుడి వైపు ప్రయాణం అవుతే ఇంకా అదర్ థింకింగ్స్ అన్ని తగ్గిపోతాయి. సో అప్పుడు మనం ఏమంటారు, మంచి కర్మ చేయడానికి మానవుడు అటువైపు వెళ్తాడు అన్నట్టు. అంటే నిన్న ఎప్పుడో భగవద్గీతలో కూడా విన్నాం, ప్రపంచ శాంతికి ఇవన్నీ అంత శాంతిగా ఉండాలి అంటే హరినామ సంకీర్తన చేస్తూ ఇవన్నీ చదువుతూ ఉండాలి అన్నట్టు. ఎస్ మాతాజీ.
సో కరెక్ట్ ఆన్సర్. సో ఈవెన్ ప్రభు కూడా కరెక్ట్గా చెప్పారు. ఈవెన్ హియర్ మీరు చెప్పింది కర్మ కావచ్చు, అండ్ ఈ తాపత్రయ కావచ్చు, ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి? మెయిన్ రీజన్, రూట్ కాజ్ ఈస్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ బాడీ. ఆఫ్టర్ కమింగ్ టు దిస్ మెటీరియల్ వరల్డ్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ బాడీ. మనం ఈ భౌతిక లోకానికి, బ్రహ్మాండానికి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ఈ దేహాన్ని యాక్సెప్ట్ చేస్తామో, ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ద సఫరింగ్ స్టార్ట్స్. జన్మ, మృత్యు, జర, వ్యాధి, అండ్ తాపత్రయాస్, ది 7 miseries ఆఫ్ ద లైఫ్ విల్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ యూ యాక్సెప్ట్ దిస్ బాడీ. దిస్ ఈస్ ద రూట్ కాస్. మీరు చెప్పిన కర్మ కూడా ఎలా వస్తుందంటే ఈ దేహాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాతే కర్మ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? సో ద మెయిన్ రీజన్ ఆఫ్ అవర్ సఫరింగ్ ఈస్ దిస్ బాడీ. If you read Srimad Bhagavatam, we will get a clear understanding that I am not this body, I am a pure spirit soul. Once you realized that you are not the body, then the sufferings also not belongs to you. This is the understanding. మనం ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం చదువుతామో అప్పుడు మనం దేహాత్మక బుద్ధి నుంచి ఆత్మ బుద్ధికి వస్తాం అనమాట. ఎప్పుడైతే నేను దేహం కాదు అని అనుకుంటానో ఈ దేహానికి సంబంధించిన సఫరింగ్ కూడా నావి కాదు. ఈవెన్ దో ఆ సఫరింగ్స్ ఉన్నా కూడా యూ విల్ బి హైలీ ఎలివేటెడ్. జస్ట్ లైక్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. రామానుజాచార్య కావచ్చు, మధ్వాచార్య, ఈవెన్ శిల ప్రభుపాదులు కూడా ఈ ఎగ్జాంపుల్ ఇస్తారు. మనం డ్రై కోకోనట్, ఎండిపోయిన కొబ్బరి టెంక ఉంటుంది కదా, దాన్ని ఇలా ఊపామంటే లోపల లోపల కొబ్బరి గడగడ గడగడ సౌండ్ వస్తుంది. ఓకేనా? ది డ్రై కోకోనట్, ఇఫ్ యూ ద ఇన్సైడ్ ద వైట్ కలర్ షెల్ ఇస్ ఇట్ విల్ బి డిటాచ్డ్ ఫ్రమ్ ద షెల్. Even though it is inside the shell, but it is detached. Similarly, we as a living entities, purified souls, even though we are staying in this material world, even though we are staying in this body, but we will be detached from the bodily attachments. No suffering will touch us. Even though we are undergoing the pathetic or precarious situation in our life, but still we will be very happy and blissful. That state we will get ఇఫ్ యూ రీడ్ భాగవతం. మనం ఎన్ని కష్టాలు ఎదుర్కొంటా ఉన్నా కూడా, ఎంతో ఆ, బాధల్లో ఉన్నా కూడా మన ముఖం మీద చిరునవ్వు అనేది ఎప్పుడు జరగదన్నమాట. ఆ స్టేజ్కి రావాలి అంటే ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. వీ కెనాట్ ఇమిటేట్ ఆల్సో. కెన్ వీ యాక్ట్ లైక్ దట్? ఎన్నో కష్టాలు ఉన్నా కూడా మనం ఎప్పుడు నవ్వుతానే ఉండడానికి మనం యాక్ట్ చేయడానికి అవుతుందా? కెన్ వీ యాక్ట్ లైక్ No, దట్? no. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హార్ట్. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో ఆ న్యాచురల్ క్వాలిటీ అనేది మన శ్రీమద్ భాగవతం చదివితే ఆ, మనకు అది వస్తుంది అన్నమాట. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ తాపత్రయోన్మూలనం. ఇన్ భగవద్గీత 2.66, సెకండ్ చాప్టర్ 66th verse, ఇట్ సేస్ దట్ నాస్తి బుద్ధి యుక్తస్య నా చ యుక్తస్య భావన నా చాభావయతః శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. మనం ఎప్పుడైతే భగవంతుడికి కనెక్ట్ అవ్వమో, ఎప్పుడైతే మనం శ్రీమద్ భాగవతానికి కనెక్ట్ అవ్వమో, మనకు నాస్తి బుద్ధి అనేది ఉండదు. నాస్తి బుద్ధిరయుక్తస్య నా చాయుక్తస్య భావన, మనకు ఒక మంచి భావన కూడా ఉండదన్నమాట. నా చాభావిత శాంతిర్, ఇలాగా బుద్ధి అనేది మనకు రియల్ ఇంటెలిజెన్స్ లేకుండా, రియల్ భావన లేకుండా, నా చాభావిత శాంతిర్, సో శాంతి లేకుండా ఉన్నప్పుడు కుత సుఖం, ఈ సుఖం అనేది, హ్యాపీనెస్ అనేది ఎలా వస్తుంది? How we will get this happiness? If you are not connecting to Krishna, then we will not be elevated. If you are not being elevated, then we will not get peace. If you are not having peace, how can we be happy? This is the uh, uh, shloka of 2.66 says. If you have time, you please read. It will be బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఈ ఈ కంటెంట్ని కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. The last two aspects we will discuss and we'll stop here. The last one is, last but one is Srimad Bhagavate Mahamuni Krute. ఈ శ్రీమద్ భాగవతాన్ని, ఇంత మంచి శ్రీమద్ భాగవతాన్ని ఎవరిచ్చారు మనకు? మహాముని మీన్స్ హూ హియర్? Vyasadeva, Sutta Goswami. Vyasadeva. Mahamuni means here in this context, Mahamuni means Vyasadeva. Because the origin of Srimad Bhagavatam
First, Srimad Bhagavatam is given by Vyasadeva. 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 So Srimad Bhagavatam is compiled by Vyasadeva by the inspiration of Narada Muni. Right? So, and Vyasadeva is incarnation of Lord. భగవంతుడే స్వయంగా వ్యాసదేవుడు వచ్చేసి భగవంతుడే స్వయంగా శక్తి ఆవేశ అవతారం. భగవంతుడే స్వయంగా నా గురించి తెలుసుకోరా, నా గురించి నువ్వు తెలుసుకో అనేసి ఆయనే స్వయంగా భాగవతం మనకి ఇస్తున్నప్పుడు అది అది తప్పనేసి మనకి ఇంకేదో అవసరం. కిం వా పరేర్, కిం వా పరేర్ మీన్స్ లైక్ నో, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అదర్ స్క్రిప్చర్స్ ఇఫ్ భాగవతం ఈస్ దేర్, రైట్? సో వీ వాంట్ టు నో అబౌట్ లార్డ్, that Lord only giving this Srimad Bhagavatam, you know me through this Srimad Bhagavatam. Then apart from Srimad Bhagavatam, why we need many scriptures? No, nothing required. Srimad Bhagavatam is one is sufficient. సో మనకు భాగవతం గురించి తెలుసుకోవడానికి భగవంతుడే స్వయంగా శ్రీమద్ భాగవతం మనకి ఇస్తున్నారు వ్యాసదేవుల యొక్క ముఖాంతరంలో. సో భగవంతుడే మనకి ఇది శ్రీమద్ భాగవతం ఇస్తున్నప్పుడు మళ్ళీ వేరే వేదాలు వేరే స్క్రిప్చర్స్ గురించి మనకు అవసరం లేదు. ఇట్ ఈస్ సెల్ఫ్ సఫిషియంట్. భాగవతం ఈజ్ సఫిషియంట్ ఫర్ నోయింగ్ అబౌట్ ద లాడ్, ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. ద లాస్ట్ వన్ ఈజ్ ఈశ్వర ఈశ్వర సాధ్య హృదయవరుధ్యతే. హృద్ అంటే ఏంటంటే మన మన మనసులో లేకుంటే మన హృదయంలో. అవరుధ్యతే అంటే ఏంటంటే లైక్ ఎస్టాబ్లిష్మెంట్, లైక్ భగవంతుడు వికసితం అవుతారనమాట. శ్రీమద్ భాగవతం చదివితే మన మన మనసులో భగవంతుడు మన మనసులో వికసితం అవుతాడు. ఇఫ్ వన్ రీడ్ శ్రీమద్ భాగవతం, లార్డ్ విల్ బి మేనిఫెస్ట్ ఇన్ అవర్ హార్ట్. బట్ in order to get in that level, in order to have the Lord in our heart, how we have to read? Kritabihi శుశ్రూషుభి తత్క్షణాత్. శుశ్రూషుభి అంటే ఏమంటే మనం అటెంటివ్గా సబ్మిసివ్గా మనం ఎప్పుడైతే చదువుతామో, ఎప్పుడైతే అలా స్టార్ట్ చేస్తామో తత్క్షణాత్ ఆ క్షణం నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట మనకు భగవంతుని యొక్క కనెక్షన్. ఇట్ ఈస్ నాట్ లైక్ శ్రీమద్ భాగవతం మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత 12 స్కందాలు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనకు భగవంతుని యొక్క సాంగత్యం దొరుకుతుంది అని కాదనమాట. మన శ్రీమద్ భాగవతం ఇలా టచ్ చేసి మనం చదవడానికి మనం ముందుకు వెళ్తాం కదా. శ్రీమద్ భాగవతం చదవడానికి మనం బుక్ తీసుకున్న వెంటనే ఆ క్షణం నుంచే భగవంతునితో కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ద మూమెంట్ యూ టేక్ బుక్ అండ్ స్టార్టెడ్ రీడింగ్ శ్రీమద్ భాగవతం, from that moment onwards you are connected with God. No, there is no, not that, no clear statement than this. If you go near to Srimad Bhagavatam taking book and reading, that moment onwards you are connected to God. Tat kshanat, ikkada cheptuna tat kshanat. Tat kshanat means like that moment. From that moment ఆ క్షణం నుంచే మనం భగవంతుడికి అనుసంధానం అవుతాం అన్నమాట. కానీ ఎలా చదవాలి భాగవతము? జస్ట్ లైక్ ఆర్డినరీ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాగ చదవకూడదు అనమాట. వీ హ్యావ్ టు రీడ్ శ్రీమద్ భాగవతం అండర్ ద గైడెన్స్ ఆఫ్ శిక్షా గురు, అండర్ ద గైడెన్స్ ఆఫ్ spiritual master, and attentively we have to read Srimad Bhagavatam, right? So then the ultimate goal of the life is keeping Lord in our heart. That will happen. సో మన యొక్క పరమ జీవిత ఉద్దేశం ఏంటంటే భగవంతుని ఎప్పుడు మన హృదయంలో పెట్టుకోవడం, భగవంతుని గురించి ఆలోచించడం అనే ప్రక్రియ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, రైట్? సో దీస్ ఆర్ ద 7 సీక్రెట్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. ధర్మ ప్రోజిత కైతవో అత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్ భాగవతే మహాముని కృతే ఈశ్వర సాధ్య హృదయవరుధ్యతే కృతభి శుశ్రూషభి తత్క్షణాత్. ఇలాగా ఒక్కొక్క వర్డ్ మీనింగ్ మనం చదివిన తర్వాత దెన్ యూ రీడ్ ద శ్లోక, యూ విల్ గెట్ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఇప్పుడు మనం ఇదంతా తెలుసుకున్నాం కదా. మీ అందరి కోసం నేను మళ్ళీ ఈ శ్లోకం చదువుతాను. దెన్ ది శ్లోక విల్ బికమ్ లిటిల్ ఫెమిలియర్ టు ఆల్ ఆఫ్ యూ. ధర్మ ప్రోజిత కైతవో అత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం
श्रीमद्भागवते महामुनि कृते किं वा परैरीश्वरः साध्यो हृद्यवरुध्यते अत्र कृतभिः शुश्रूषुभिः तत्क्षणात्. మనం ఈ వర్డ్ టు వర్డ్ ఇంత క్లియర్ అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం శ్లోకం ఇంకొకసారి మనం చదివితే ఏమవుతుందంటే సంథింగ్ ఆ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతా ఉంటుంది అనమాట. శ్లోకకు చాలా దగ్గర అవుతున్నట్టు అనిపిస్తుంది. Right? So after knowing the each and every word, the meaning, the deeper meaning of this shloka, after knowing that, if you start reading shloka, somewhat we will feel that we are going near to shloka. We are understanding clearly, like that we will feel. How many of you felt like that while reading shloka? Yes, Prabhuji. Yes, Prabhu. Yes. Good. Nice. So, and assignment for today. What is assignment? Read the purport. Second shloka purport. Yes, read the translation and purport of second chapter, second shloka. And if you get any doubt, you can call me, you can message me. Few devotees are very, very serious, very sincere. I really getting inspiration from them. కొంతమంది భక్తులు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్లాసెస్ని ఫుల్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఆ, నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ అడగలేకపోయినా, ఇక్కడ క్వశ్చన్స్ అడగలేకపోయినా, సో నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అడిగి తెలుసుకుంటున్నారు. సో దట్ కెన్ ఆల్సో కెన్ బి డన్. అది కూడా చేయొచ్చు. సో మీరు పర్పట్ చదివినప్పుడు మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే అర్థం ఏంటి? మీరు చదువుతున్నారని అర్థం. ఓకే, ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్? సో యు ఆర్ రీడింగ్, యు ఆర్ డూయింగ్ స్వాధ్యాయ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Okay, any questions Hare Krishna, Prabhu. regarding this today's class? Any Hare questions? Krishna, Prabhu. Hare Krishna, Prabhu. Yes, Prabhu. మేనిఫెస్ట్ భగవంతుడు అవుతారు భాగవతం చదివేటప్పుడు అన్నారు కదా, బట్ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతి జ్ఞానం అపవంచాస్ ఐఎమ్ సీటెడ్ ఇన్ ఎవ్రీ వన్ హార్ట్. అంటే ఏం పట్టించుకోకుండా స్లీపింగ్ స్టేట్లో ఉంటాడా భగవంతుడు? అంటే మనం ఏం తప్పులు చేసినా కూడా పట్టించుకోకుండా ఉంటాడు. భాగవతం చెప్పినప్పుడు ఆయన మనకు జ్ఞానం ఇస్తుంటాడా? ఇస్ దట్ No, ఇస్ no. దట్ మీనింగ్ మేనిఫెస్టేషన్? No, no, no. భగవంతుడు పట్టించుకోవడం కాదు, మనం పట్టించుకోం. అంటే మనం పట్టించుకోవడం అంటే మనం చేస్తున్నా కూడా భగవంతుడు పట్టించుకోడు అంటే ఐ మీన్ హీ జస్ట్ విట్నెసింగ్, but he's not giving any until unless we take up the bhakti yoga. Yes. That time manifestation అంటే నాలెడ్జ్ తీసుకుంటూ ఉండడం manifestation అంటున్నారా? అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు. సో ద రిలేషన్ ఇట్ డజంట్ మీన్ దట్ హౌ క్లోజర్ వీఆర్ స్టేయింగ్. మనం ఒకే ఇంట్లో ఉన్నా కూడా, లేకుంటే పక్క ఇంట్లో ఉన్నా కూడా, మనం మంచి అభిప్రాయం లేకుండా ఉంటే, దగ్గరగా ఉన్నా కూడా మన మనసులు చాలా దూరంగానే ఉంటాయి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద హార్ట్స్ విల్ బి వెరీ ఫార్. ఈవెన్ దో ఫిజికలీ వీఆర్ వెరీ నియర్, ద హార్ట్స్ ఆర్ వెరీ ఫార్ బికాస్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్, వీఆర్ నాట్ గివింగ్ టైమ్, ఇలాగా. సో సిమిలర్లీ ద లార్డ్ ఈజ్ రైట్ దేర్ ఇన్ అవర్ హార్ట్, వెరీ వెరీ నియర్. మన మనసులోనే ఉన్నారు భగవంతుడు. బట్ మనం భగవంతుని అర్థం చేసుకోకుండా ఉంటే వీఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ ద లార్డ్. దట్ ఈస్ క్లియర్ అండర్స్టాండింగ్. భాగవతం చదివితే ఏమవుతుందంటే దట్ డిస్టెన్స్ విల్ డిక్రీస్. స్లోలీ 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 వీ విల్ కమ్ నియర్ టు ద లార్డ్ అండ్ వీ విల్ అండర్స్టాండ్, వీ విల్ రియలైజ్ దట్ ద లార్డ్ ఈస్ దేర్ విత్ మీ. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ద లార్డ్ ఈస్ దేర్ విత్ మీ ఓన్లీ, విత్ ఇన్ మీ ఓన్లీ, హీఈస్ టేకింగ్ కేర్ అనే దృఢ నిశ్చయం అనేది మనకు వస్తుంది. సో the Lord will be waiting for us. When this soul, when this living entity will realize my presence, when he's turn his head, turn his face towards me, from there onwards I will give him knowledge, full knowledge. Thanks, Prabhu. Nicely explained. Prabhu, Bhagavatam has got 18,000 slokas. Yesterday you recited 1.1.1. Today you explained 1.1.2. If you go like this, 48 years it will take. So what is the plan? Very good. No, 48 years we are engaged in Bhagavata Dharma. But I'm already nearing to that some 40 plus actually. So then I'm not sure will I get sustain that line. But how should I complete? Then Prabhuji, what about me?
You are very fortunate. So not like that. As much as possible, that's what Bhagavata Dharma uh, is very good platform. That is the glories of Srila Prabhupada. See, total lifetime project, total lifetime we can connect to the Lord by simply by discussing about Srimad Bhagavatam. Hmm? So, see, these morning classes are very, very important. If we are, ఇది మార్నింగ్ క్లాసెస్లో మనం కొంచెం ఒక స్క్రూటినైజింగ్గా ఇంట్రెస్ట్గా మనం విన్నామంటే టోటల్ డే అంతా మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం మార్నింగ్ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని మెడిటేట్ చేసుకుంటా, ఓకే టుడే వాట్ ఆస్పెక్ట్స్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఓకే దిస్ ఈస్ అ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ లార్డ్, సో హౌ టు మెడిటేట్ కాన్స్టెంట్లీ ఆన్ దిస్ క్వాలిటీ. ఓ శ్రీమద్ భాగవతం ఇస్ దిస్ మచ్ గ్రేట్, ఇంత అడ్వాంటేజ్ ఇస్తా ఉందా శ్రీమద్ భాగవతం అనేసి మన రోజంతా ఇలా మెడిటేట్ చేసుకుంటూ ఉంటే హోల్ డే వీఆర్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. That the 18,000 verses each and every day if you are discussing, then our life is successful. No, every day we are in Krishna consciousness, our total life is successful. That is a There, great contribution Srila Prabhupada has given us, and there my gratitude. question. Sorry, Prabhu. Go on. That is a great కాంట్రిబ్యూషన్ ఆఫ్ శిల ప్రభుపాద్. ఈ గ్రాటిట్యూడ్తో, ఈ కృతజ్ఞత భావంతో శిల ప్రభుపాద్ని మనం అర్థం చేసుకొని, శిల ప్రభుపాద్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అర్థం చేసుకొని ఆ, ప్రతిరోజు మనం ఆ, ఇలా చదువుకుంటూ ఎన్ని రోజులు మనం ఇలా చేస్తామో, ఎన్ని రోజులు మనం ఇలా భాగవతం చదువుతూ ఉంటామో మనకు తెలీదు. బట్ వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు హ్యావ్ దిస్ భాగవత శ్రవణ ఎవ్రీ డే. And I am also feeling very great that I have got a very nice opportunity to serve all of you. మీకందరికీ భాగవతం నేను నేర్చుకున్న దాన్ని, నేను ఎంతో ఇంత ఇంతో 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 నేర్చుకున్న దాన్ని మీకందరికీ చెప్పే మహాభాగ్యం నాకు దొరికింది. సో ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ గ్రేట్. సో ఐ వాంట్ టు కంటిన్యూ. సో ఐ డోంట్ వాంట్ టు స్టాప్. నో, టిల్ హౌ మచ్ టైమ్ ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. So, Hare Krishna. yes, Mataji. Actually, if Hare Krishna chanting is more than anything, then why we have to read Bhagavatam and why we are like having such a desire to actually complete it? Yes. Like Hare Krishna Mahamantra is self-potent because there is no difference between Krishna and Harinam. But to increase that faith on Harinam, we have to read Srimad Bhagavatam. So if my faith is already strong enough for this mantra, so I don't have to read Bhagavatam. Is that it? This is also very, very important. That we can discuss in the next shloka, that third shloka, that Nigama Kalpataror Galitam Phalam Sukamukad Amrita Drava Samyutam Pivata Bhagavatam Rasamalayam Muhuraho Rasika Bhuvi Bhavukaha. So Rasika means the who already got the taste. Rasa means the taste. Rasika Bhuvi means the people who already got the taste. Even the people, they will also recite, they will also feel very happy by reciting Srimad Bhagavatam. So this is the conclusion. హరినామం మీద ఆల్రెడీ నాకు మంచి అభిప్రాయం, నేను బాగా చాంటింగ్ చేసుకోగలుగుతాను, భాగవతం ఎందుకు చదవాలి అని అడుగుతారనమాట. సో ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకు ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైనా మనం హరే కృష్ణ మహామంత్ర చేస్తూ ఉన్నాం, ఆ, ఏదైనా కష్టం వస్తే అప్పుడు కూడా చేస్తామా హరే కృష్ణ మహామంత్రం? ఇఫ్ ఎనీ డిఫికల్టీస్ కమ్స్, అప్పుడు కూడా హరినామం చేయాలి అంటే, అప్పుడు అంత ప్యాథటిక్ ప్రికారియస్ సిచ్యువేషన్లో కూడా మనం హరినామం చేయాలి అంటే, ఆ సపోర్ట్ మనం తీసుకోవాలి అంటే భాగవతం చదవాలి ప్రతిరోజు. శ్రీమద్ భాగవతం మనం ప్రతిరోజు చదివామంటే కృష్ణుడి మీద తత్వబద్ధంగా మనకు ఒక అభిప్రాయం ఉంటుంది. జీవితంలో ఎలాంటి సన్నివేశం వచ్చినా కూడా, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనం హరినామం అనేది వదలం అనమాట. సో భాగవతం భగవద్గీత చదవకుండా మనం హరినామం చేసుకుంటూ ఉన్నామంటే, రోజులు బాగున్నప్పుడు చేస్తాం హ్యాపీగా అంతా, సంసారబద్ధంగా మనకు అనుకున్నటువన్నీ, మన జీవితం అంతా అనుకున్న విధంగా వెళ్తా ఉంది అంటే హ్యాపీగా మనం హరినామం చేసుకుంటాం. ఒక్కసారి జీవితం ఇలా తిరిగింది అనుకోండి, ఒక్కసారి ఇలా రిటర్న్ అయింది అనుకోండి, యూటర్న్ తీసుకునిందంటే ఇంకంతే, హరినామం లేదు, అన్నీ మర్చిపోతాం మనం.
బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా జీవితం అనేది ఎన్నో టర్న్స్ తీసుకుంటుంది. అలాంటి టర్న్స్లో కూడా మనం హరినామాన్ని వదలకుండా మనం జపం చేయాలి అంటే మనకు ఫిలాసఫికల్గా లైక్ తత్వబద్ధంగా మనకు ఒక సపోర్ట్ కావాలన్నమాట. అది ఏమంటే శ్రీమద్ భాగవతం మనకి ఇస్తుంది, రైట్? సో